ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2014 నుంచి 2019 వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టించినా తాను నామినేషన్ కూడా వేయబోనని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ చేసి ఉన్నా తాను నామినేషన్ కూడా వేయబోనన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లాడగాలని రాచమల్లు సవాల్ చేశారు. 1924 నేను చేసిన అభివృద్ధిని, నా పార్టీ చేసిన సంక్షేమాన్ని గమనించండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ఊరికి ఏం మేలు చేసినాడో వరదరాజిరెడ్డి చెప్పమనండి. ఒక్క ఇల్లు కట్టించింటే నేను నామినేషన్ వేయను. వరదరాజిరెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గంలో ఒక సెంటు స్థలం మీరు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టించింటే నేను నామినేషన్ వేయను. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా ఒక్క స్కూలు బాగు చేసి ఉంటే నేను నామినేషన్ వేయను. 2014 నుంచి 19 వరకు నా నియోజకవర్గంలో పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మీరు తీర్చి ఉంటే నామినేషన్ వేయను.